హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. పద్మవ్యూహం రహస్యం ఏంటి? పద్మవ్యూహం శత్రు దుర్భేద్యం, అతిరథ మహారథులకే అంతుపట్టిన రహస్యం. లోపలికి వెళ్ళిన కొద్దీ చావును దరికి చేర్చే మృత్యుబిలం. వలయాకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని చక్రవ్యూహం అని కూడా వ్యవహరిస్తారు. 7 వలయాల్లో రథ, గజ, తురుగ, పదాతి సైన్యాలతో శత్రు దుర్భేద్యమైనది పద్మవ్యూహం. అసలు ఏంటి పద్మవ్యూహం? దాని గురించి అభిమన్యుడికి ఎలా తెలుసు? కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల పద్మవ్యూహంలోకి అభిమన్యుడు ఎలా వెళ్ళాడు? ఎందుకు తిరిగి రాలేకపోయాడు? ద్రోణుడికి అవమానం. భీష్ముడి తర్వాత కౌరవ సర్వ సైన్యాధ్యక్షుడిగా ద్రోణాచార్యుడు నియమితుడయ్యాడు. ఆపై 2 రోజులు యుద్ధం జరిగిన ధర్మరాజును బంధించలేకపోయారంటూ దుర్యోధనుడు హేళనగా మాట్లాడాడు. దీనికి సిగ్గుపడి, నేను ఈరోజు గొప్ప వ్యూహాన్ని నిర్మిస్తాను, అది దేవతలు కూడా భేదించలేనిది, మహావీరుడైతే తప్ప దాన్ని భేదించడానికి ప్రయత్నించలేడు అని ద్రోణుడు ప్రకటించాడు. అదే పద్మవ్యూహం. పద్మవ్యూహం నిర్మాణం ఇలా జరిగింది. కౌరవ సేనలను తామర పువ్వు ఆకారంలో నిలిపాడు ద్రోణుడు. వివిధ దేశాధిపతులు తామర పువ్వులోని రేకుల మాదిరి నిలిచారు. వారి కుమారులు పువ్వు మధ్య భాగంలో కేసరిలా నిలబడ్డారు. కర్ణుడు, దుశ్శాసనుడు సేనలతో కలిసి పద్మం లోపలి భాగాన వారి మధ్య దుర్యోధనుడు సైన్యంగా నిలిచారు. సైంధవుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, శకుని, కృతవర్మ, భూరిశ్రవుడు, శలుడు, శల్యుడు, కౌరవులు వారి కుమారులు తమ స్థానాలలో నిలిచారు. మహావీరులైన పాండవుల్లో ఎవరికీ దానిలోకి ప్రవేశించడం సాధ్యం కాలేదు. ఆ రోజు అర్జునుని సంస్థాపకులు వ్యూహాత్మకంగా యుద్ధభూమికి దక్షిణంగా తీసుకుపోయారు. లోపలికి వెళ్ళడం వారికి మాత్రమే తెలుసు. దిక్కుతోచని పరిస్థితిలో ధర్మరాజుకు అభిమన్యుడిని పంపక తప్పలేదు. కుమారా అభిమన్య, ఈ పద్మవ్యూహంలో చొరబడడం నీకు, నీ తండ్రి అర్జునుడు, శ్రీకృష్ణుడు, ప్రద్యుమ్నుడికి మాత్రమే తెలుసు. మనల్ని చూసి నీ తండ్రి హేళన చేయకుండా ఆ పద్మవ్యూహాన్ని ఛేదించు అని కోరాడు. అభిమన్యుడు సమరోత్సాహంతో నా తండ్రి నాకు ఈ వ్యూహాన్ని ఛేదించే లోపల ప్రవేశించడం వరకు చెప్పాడు. అలా ప్రవేశించి కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడుతాను అన్నాడు. ఆ మాత్రం చాలు కుమారా, నువ్వు దారి చూపి పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తే నీ వెనువెంటనే మేమంతా లోపలికి ప్రవేశిస్తాం అని సంతోషంగా ధర్మరాజు అన్నాడు. పక్కనే ఉన్న భీముడు కూడా, కుమారా, నువ్వు వ్యూహాన్ని ఛేదిస్తే చాలు, నీ వెంటనే నేను, ధృష్టద్యుమ్నుడు, ద్రుపదుడు, సాత్యకి, విరాటుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించి శత్రు సేనలను మట్టుపెడతాం అని భరోసా ఇచ్చాడు. పద్మవ్యూహం రచించిన ద్రోణుడు మెచ్చుకునేలా వ్యూహంలోకి ప్రవేశించి శత్రు నిర్మూలనం చేస్తాను, అందరూ ప్రశంసించేలా రణరంగంలో వీర విహారం చేస్తాను అని సంకల్పం చెప్పిన అభిమన్యుడు అన్నంత పని చేశాడు. వివాహం నుంచి బయటకు వచ్చే మార్గం తెలియకపోయినా ఏమాత్రం జంకలేదు. తన శారథి సుమిత్రుణ్ణి ద్రోణుడి వైపు రథం పోనివ్వమన్నాడు. మండే అగ్నిగోళంలా పద్మవ్యూహంలోకి అప్పుడు సుమిత్రుడు అభిమన్యుణ్ణి మరోసారి ఆలోచించుకోమంటూ ఇలా హితవు పలికాడు. నువ్వు బాలుడివి, నీ ఎదుట ఉన్నది ద్రోణుని సైన్యం. వారు అతిరథ మహారథులు, అత్యంత క్రూరాత్ములు, నీ చేతిలో మరణించేవారు కాదు అని అన్నాడు. శారథి సందేహాలను కొట్టి పారేసి మెరుపు వేగంతో మండే అగ్నిగోళంలా పద్మవ్యూహంలోకి చొచ్చుకుని పోయాడు అభిమన్యుడు. కౌరవ సేనలను కత్తికో కండగా నరకడం మొదలుపెట్టాడు.
అతడి ధాటికి కురుసేన కాకవికలమైంది. పద్మవ్యూహం చెల్లాచెదురైంది. కర్ణుడి కవచాన్ని పగులగొట్టాడు. బాణాల దెబ్బతో మూర్ఛిల్లిపోయేలా చేశాడు. శల్యుణ్ణి, దుశ్శాసనుణ్ణి కూడా స్పృహ తప్పేలా చేశాడు. మరోవైపు అభిమన్యునికి సాయం చేసేందుకు పాండవులు అతడి వెంట పద్మవ్యూహంలోకి ప్రవేశించారు. అప్పుడు వారి కౌరవుల బావమరిది జయద్రథుడు సైంధవుడు అడ్డు తగిలాడు. ఒక అర్జునుని తప్ప మిగతా పాండవులను ఒక్కరోజు మాత్రమే నిలువరించే వరాన్ని పరమేశ్వరుని నుంచి పొందాడు సైంధవుడు. దాంతో అతడి అస్త్రాల ధాటికి తట్టుకోలేక పాండవ సైన్యం పలాయనం చిత్తగించింది. మరోవైపు అభిమన్యుని పద్మవ్యూహంలోకి చొచ్చుకుపోయి దుర్యోధనున్నే పారిపోయేలా చేశాడు. అతడి కొడుకైన లక్ష్మణ కుమారుణ్ణి కోసల దేశాధీశుడైన బృహద్రథుని సంహరించాడు. యోధుల పరంగా, వ్యూహపరంగా బలమైన కౌరవ సేనలను ఎదుర్కోవడం కష్టమని భావనలు పటపంచలు చేశాడు. అందరూ ఒకటై మోసం చేసి యుద్ధంలో వీర విహారం చేస్తున్న అభిమన్యుని కపటోపాయంతో తప్ప మరో విధంగా నిలువరించలేమని ద్రోణుడు చెప్పగా, కౌరవ యోధులు యుద్ధనీతికి వ్యతిరేకంగా అభిమన్యునిపై ఒక్కుమ్మడిగా దాడి చేశారు. నిరాయుధుణ్ణి విరుద్ధుణ్ణి చేశారు. బాణవర్షం కురిపించారు. అప్పుడు అభిమన్యుడు రథంలోని చక్రయుద్ధాన్ని తీసుకొని గిరగిరి తిప్పుతూ సింహనాదం చేస్తూ యుద్ధం చేశాడు. అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి ఆ ఆయుధాన్ని ముక్కులు చేయగా గదాయుధంతో పోరు సాగించాడు. అప్పటికే ఒంటరి పోరుతో అలసిపోయాడు. ఇంతలో దుశ్శాసుని కుమారుడు అతన్ని ఎదుర్కొన్నాడు. వారిద్దరికి ఘోర సమరం జరిగింది. ఇద్దరి శరీరాల నుంచి రక్తం దారలు కట్టింది. ఇద్దరు తీవ్రంగా గాయపడి ప్రాణాలను విడిచారు. ముల్లోకాలను వెలిగించే సూర్యుడు అస్తమించినట్లయింది. అడవిని బూడిద చేసిన దావాగ్ని ఆరిపోయింది. మహాసముద్రం ఇంకిపోయింది. విగత జీవుడైనప్పటికీ అభిమన్యుడిపై కౌరవులకు ఇంకా కసి తీరలేదు. వారంతా కలిసి అతడి శరీరాన్ని నిర్దయగా పొడిచి క్రూరంగా వ్యవహరించారు. అభిమన్యుని మరణ వార్త విని దుర్యోధనుడు తెగ సంబరపడిపోయాడు. ఇది చూసిన యువస్తుడు దుర్యోధనుడిపై మండిపడుతూ, ఏం చూసుకొని ఆనందపడుతున్నావు? ఒక బాలుణ్ణి అది కుట్ర చేసి చంపడం మీ విజయమా అని ప్రశ్నించాడు. అభిమన్యుడికి ఎలా తెలుసు? యుద్ధ వ్యూహాల్లో ఎంత ప్రత్యేకత ఉన్నా పద్మవ్యూహం పెద్ద రహస్యం. చిక్కుముడిగా ఉండిపోవడానికి కారణం దాన్ని భేదించే నైపుణ్యం కేవలం నలుగురికే తెలిసి ఉండటం. అందులో అర్జునుడు కూడా ఒకడు. పద్మవ్యూహంలో ప్రవేశించడం గురించి అభిమన్యుడి తల్లి కృష్ణుడి సోదరి సుభద్ర తన భర్త అర్జునుడిని అడిగింది. అప్పటికీ అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉన్నాడు. పద్మవ్యూహం గురించి అర్జునుడు చెబుతుండగా సుభద్ర కొడుతూ నిద్రపోయింది. అయితే ఆ తర్వాత నుంచి సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు కొట్టడం మొదలుపెట్టాడు. అది గమనించిన అర్జునుడు పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలో చెప్పేశాడు. 7 వలయాల్లో రథ, గజ, తురగ, పదాతి సైన్యాలతో శత్రు దుర్భేద్యమైనది. పద్మవ్యూహాన్ని గజవధ ద్వారా లోపలికి వెళ్ళాలని అర్జునుడు రహస్యం చెప్పాడు. అయితే సుభద్ర నిద్రపోవడం గమనించిన అర్జునుడు చెప్పడం మానేశాడట. ఇతిహాసమైన ఇప్పటికీ ఎన్నో రూపాల్లో ఎవరైనా ఆపదలో చిక్కుకున్నప్పుడు పద్మవ్యూహంలో చిక్కుకుపోయాడు అంటారు. అదేవిధంగా ఎవరైనా తమ తెలివితేటలతో ఆధీనులుగా చేసుకున్న నా పద్మవ్యూహంలో చిక్కాడు అంటూ సామెతగా వాడతారు. తెలుగులోను మహాభారత కథతో తెరకెక్కిన చిత్రాల్లో అభిమన్యుడి వీర పరాక్రమాలను మనం చూసాం. తెలుగులో 1926లో ప్రచురించిన పద్మవ్యూహం అనే నాటక పుస్తకంలో పద్మవ్యూహం చిత్ర రూపంలో కనిపిస్తుంది. దీనిని సోమరాజు
రామానుజరావు రాశారు. కర్ణాటకలోని హళేబీడు ఓఎస్ సలేశ్వర దేవాలయం 12వ శతాబ్దిలో అభిమన్యుడు పద్మవ్యూహంలో అడుగుపెడుతున్న దృశ్యాన్ని శిల్పరూపంలో చెక్కి శాశ్వతత్వం కల్పించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.